భూమి బల్లపరుపుగా ఉందని ఖురాన్ చెబుతుందా? పూర్వకాలంలో భూమి బల్లపరుపుగా ఉండేదని ప్రజలు విశ్వసించేవారు. చాలా శతాబ్దాల వరకు వ్యాపార నిమిత్తం చాలా దూరం వెళ్ళాలంటే భూమి యొక్క అంచుల నుండి క్రిందకు పడిపోతామేమోనని భయపడుతుండేవారు. మొదటిసారిగా సర్ ఫ్రాన్సిస్ డ్రేక్ 1577లో చేసిన నౌకాయానం ద్వారా భూమి గోళాకారంగా ఉందని నిరూపించాడు. ఇప్పుడు మనం భూమి బల్లపరుపుగా ఉందా లేదా గుండ్రంగా ఉందా, ఈ విషయంలో ఖురాన్ ఏం చెప్తుందో కాస్త పరిశీలించినట్లయితే ఖురాన్ సూర లుఖ్మాన్ సూర నంబర్ 31 ఆయత నంబర్ 29లో అలం తర అన్నల్లాహ యులిజు లైల ఫిన్ నహారి వ యులిజు నహార ఫిల్ లైల్. అల్లా రాత్రిని పగలులోకి, పగలును రాత్రిలోకి జొప్పించడాన్ని నువ్వు చూడడం లేదా? ఇక్కడ జొప్పించడం అంటే రాత్రి నెమ్మదిగా క్రమంగా పగలులోకి మారడం, అలాగే పగలు నెమ్మదిగా క్రమంగా రాత్రిలోకి మారడం అన్నమాట. ఈ దృగ్విషయం భూమి గుండ్రంగా ఉంటేనే కదా జరుగుతుంది. అలా కాకుండా ఒకవేళ భూమి బల్లపరుపుగా కనుక ఉంటే అకస్మాత్తుగా రాత్రి పగలులోకి, అలాగే పగలు రాత్రిలోకి మారుతుంది. కానీ ఇక్కడ ఖురాన్ ఏమంటుంది? ఖురాన్లోని సూర జుమర్ సూర నంబర్ 39 ఆయత నంబర్ 5లో ఆయన ఆకాశాలను భూమిని సత్యంతో సృష్టించాడు, ఆయనే పగటిని రేయిలోను రేయిని పగటిలోను చుట్టి వేస్తాడు. ఇక్కడ కవ్వారా అనే అరబీ పదం ఉపయోగించబడింది. దీని అర్థం ఒకదానిపైన ఒకటి ఆవరించడం లేదా చుట్టడం. తలపై తలపాక చుట్టినట్లు రాత్రిని పగలు ఆవరించడం కానీ లేదా చుట్టడం కానీ సాధ్యమయ్యేది భూమి గోళాకారంలో ఉన్నప్పుడే కదా. భూమి బంతిలాగా ఖచ్చితంగా గుండ్రంగా ఉండదు. జియోస్పెరికల్ ఆకారం ధృవాల దగ్గర బల్లపరుపుగా ఉంటుంది. అంతిమ దైవగ్రంథం దివ్య ఖురాన్లోని సూరే అన్ నాజియాత్ సూర నంబర్ 79 ఆయత నంబర్ 30లో ఇక్కడ ఖచ్చితంగా భూమి యొక్క షేప్ని దేవుడు వివరిస్తున్నాడు. వల్ అరద బాద దాలిక దహాహా, ఆ తర్వాత ఆయన నేలను పరిచాడు. అంటే ఈ వాక్యంలోని అరబీ పదం దహాహా అంటే ఆస్ట్రిచ్ గుడ్డు. ఆస్ట్రిచ్ అనే పక్షి గుడ్డు భూమి యొక్క జియోస్పెరికల్ ఆకారాన్ని కలిగి ఉంటుంది. దహాహున్ అంటే నిప్పుకోడి గుడ్డు ఆకారం. ఈరోజు సైంటిస్టులు భూమి ఆకారం నిప్పుకోడి గుడ్డు ఆకారంలో ఉందని నిరూపించారు. నేటికి 1400 సంవత్సరాల క్రితమే ఈ విషయం ఖురాన్లో చెప్పబడింది. ఈ విధంగా ఖురాన్ సందేశం అందే సమయానికి భూమి బల్లపరుపుగా ఉంటుందని బాగా వ్యాప్తిలో ఉన్నప్పటికీ భూమి యొక్క ఆకారాన్ని ఖచ్చితంగా వివరించి దాహాహున్ అంటే ఆస్ట్రిచ్ ఎగ్ ఆకారంలో భూమి ఆకారం ఉందని దైవం ఖురాన్లో ఈ విషయాన్ని తెలియజేశాడు. అలాగే దివ్య ఖురాన్లోని సూర్య నూ సూర నంబర్ 71 ఆయత నంబర్ 19 మరియు 20ని పరిశీలించినట్లయితే అల్లా మీ కొరకు భూమిని పాన్పు మాదిరిగా పరిచాడు, మీరు దానిపై ఉన్న విశాల మార్గాల్లో నడవడానికి. అలాగే సూర్య అల్ గాషియా సూర నంబర్ 88 ఆయత నంబర్ 20ని పరిశీలించినట్లయితే మీరు భూమిని చూడరా, అది ఎలా పరచబడి ఉందో అని దైవం తెలియజేస్తున్నాడు. అంటే ఖురాన్లో చెప్పబడిన ఈ వాక్యాల సారం ఏంటంటే గుండ్రంగా ఉన్న భూమిని మనిషి నివాస యోగం కోసం దైవం పాన్పు మాదిరిగా పరిచాడు, అంటే మనిషికి అనుకూలంగా చేశాడని అర్థం. అంతేగాని భూమి బల్లపరుపుగా ఉందని ఖురాన్లో చెప్పబడలేదు. ఈ వాక్యాలను కొంతమంది సరిగా అర్థం చేసుకోకుండా భూమి పాన్పు మాదిరిగా పరచబడి ఉందంటే అది బల్లపరుపుగా ఉందనే కదా అని అర్థమని వారు ఊహించుకోవడమే కాక దుష్ప్రచారం కూడా చేస్తున్నారు ఈ అజ్ఞానులు. పాన్పు మాదిరిగా అంటే బల్లపరుపుగా ఉందని అర్థమా? ఖురాన్ భూమిని పాన్పు ఆకారంలో ఉంది అని చెబుతుందా, లేక పాన్పు మాదిరిగా చేశామని చెబుతుందా? పాన్పు అన్నది దేనికి సంకేతం? కూర్చోటానికి, పడుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి అనువుగా పాన్పు ఏ విధంగా ఉపయోగపడుతుందో అలాగే మనుషులకు నివాస యోగ్యంగా ఉంటూ వారు హాయిగా బ్రతకడానికి భూమిని పాన్పు మాదిరిగా పరచడం జరిగిందని చెప్పడం ఖురాన్ యొక్క ఉద్దేశం. కానీ భూమి బల్లపరుపుగా ఉందని ఖురాన్లో ఎక్కడ కూడా చెప్పబడలేదు. కాబట్టి మీ అజ్ఞానం కారణంగా ఖురాన్ని విమర్శించకండి. ఖురాన్ని విమర్శించేటటువంటి స్థాయి మీది కాదు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది, మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.